హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మార్గశిర మాసం అంటే చాలా ప్రత్యేకతమైనది. ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు ఈ మాసం గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. శ్రీమన్నారాయణుడి ఆరాధనతో పాటు పలు పర్వదినాల సమూహారం మార్గశిర మాసం. మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో చేసే లక్ష్మీ పూజలు ఉండే ఉపవాసాలతో సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు శాస్త్రాలు. అయితే మాసానం మార్గశీర్షం అంటారు. కృష్ణ భగవానుడు మార్గశీర్షం అంటే మార్గాలలో శ్రేష్టమైందని, ఉపయోగకరమైందని అర్థం. కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావడం చాలా విశేషమైనది. ఈ జగత్తులోని అన్నింటిలో తాను ప్రకటించటమై కొన్నింటిలో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుందని, అలాంటి కొన్నింట్లో ఈ మాసం కూడా తన స్వరూపమేనని చెబుతాడు కృష్ణుడు. అయితే ఈ నెలలో లక్ష్మీ నారాయణుని తులసి దళంతో పూజించడం పుణ్యప్రదమైందని అంటారు. ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసంలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే ఆయురారోగ్యాలు, సిరి సంపదలు వృద్ధి చెందుతాయని చెబుతున్నారు పురాణాలు. ఈ నెలలో ప్రతిరోజు శుభప్రదమైనదే అయినా మరికొన్ని ప్రత్యేకమైన పర్వదినాలు ఉన్నాయి. మార్గశిర తదియ నాడు కొన్ని ప్రాంతాలలో శివపార్వతుల వ్రతం చేసే ఆచారం కూడా ఉంది. అయితే ఈ మాసంలో వచ్చే షష్ఠిని స్కంద సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. శివపార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం కోసం అవతరించిన దినమే సుబ్రహ్మణ్య షష్ఠి. అలాగే ఈ మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవ అష్టమి అని కూడా అంటారు. అయితే ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమై అవతారం ఇది. కాలభైరవుడు కాశీ పట్టణానికి క్షేత్ర పాలకుడిగా ఉంటూ అక్కడ మరణించిన భక్తుల పాపపుణ్యాలు స్వయంగా లెక్కిస్తుంటాడని చెబుతారు. అయితే శునకం కాలభైరవ స్వరూపం కాబట్టి ఈ రోజున శునకాన్ని పూజించి గారెల దండాను శునకం మెడలో వేస్తే మంచిదని చెబుతుంటారు. ఈ నెలలో వచ్చే త్రయోదశి నాడు ద్రౌపది హనుమంతుడి వ్రతాన్ని చేసిందని చెబుతున్నాయి శాస్త్రాలు. దీన్ని వేదవ్యాసుడు ధర్మరాజుకు చెబితే ధర్మరాజు ద్రౌపది చేత ఆ వ్రతం చేయించాడట. ఈ వ్రతాన్ని ఓ సాంప్రదాయంగా ప్రకటించి ప్రతి ఏటా 19 ఏళ్ల పాటు చేస్తే ఆయురారోగ్యాలతో పాటు సకల శుభాలు కలుగుతాయని అంటారు. ఈ నెలలో సూర్యుడిని మిత్ర పేరుతో ఆరాధించాలని అంటారు. మార్గశిరంలో వచ్చే శుక్ల సప్తమి రోజున సూర్యారాధన చేస్తే మంచిదని చెబుతుంటారు. అదేవిధంగా మార్గశిర పౌర్ణమిని దత్త జయంతిగా పూజిస్తారు భక్తులు. ధర్మోసం మొదలు దక్షిణాయానానికి చివర, ఉత్తరాయానానికి ముందుండే ధనుర్మాసం ఆరంభం అయ్యేది కూడా ఈ మాసంలోనే. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి పండుగ వరకు ఈ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ మాసంలో అండాల్ పూజ, తరుప్పవై పఠనం కూడా, గోద కళ్యాణం మొదలైన వాటికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఈ కాలంలో తిరుమల శ్రీహరి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పవై పఠనం చేస్తారు. ఈ నెలలో సాధారణంగా విష్ణు ఆలయంలోకి స్వామికి అర్చన చేసి ఆ ప్రసాదాన్ని పిల్లలకు ప్రత్యేకంగా పంచుతారు. అలా పంచడాన్ని బాలభోగం అంటారు. కొందరు వైష్ణవులు మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి ధనుర్మాస వ్రతాన్ని చేసుకోవడం ఒక సంప్రదాయంగా వస్తుంది. వైకుంఠ ఏకాదశి ఏడాదిలో వచ్చే 24 ఏకాదశి తిథుల్లో ప్రతిదీ పవిత్రమైనదేనని, వీటన్నింటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం ఉండదు. ఎందుకంటే అన్ని ఏకాదశుల్ని చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా వైకుంఠ ఏకాదశిని సౌరమానం ప్రకారం గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి,
స్వర్గద్వార ఏకాదశి, మోక్ష ఏకాదశి అంటూ పిలిచే ఈ ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని వాకిళ్ళు తెరుచుకుంటాయని అంటారు. దక్షిణాయనంలో యోగ నిద్రలోకి వెళ్లిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు. అయితే అలా మేల్కొన్న స్వామిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి రోజున వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుడిని దర్శించుకుంటే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తులు చాలా నమ్మకం. అలాగే మార్గశిర శుద్ధ ఏకాదశి భగవద్గీతలోనికి లోకానికి అందిన రోజు కూడా. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ మాసంలో మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆరోగ్యాలతో సిరి సంపదలు కొనసాగుతాయని భక్తుల నమ్మకం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.